వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు వెలగపండు పచ్చడిని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరనమాట. మనకి వినాయక చవితి సీజన్లో ఈ వెలగపండు ఎక్కువగా దొరుకుతుందండి. ఆ టైంలో ఈ వెలగపండు పచ్చడిని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారనమాట. మరి ముందుగా నేను మీకు ఈ వెలగపండు పచ్చడికి కావలసిన పదార్థాల గురించి చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు: వెలగపండును కొనేటప్పుడు ఒకసారి వాసన చూసుకుని కొనుక్కోండి. మనకు ఈ వెలగపండు తియ్యగా చక్కగా మంచి వాసన వస్తేనే ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పచ్చిగా ఉన్నటువంటి వెలగపండుతో మీరు పచ్చడిని తయారు చేశారంటే కనుక అది వగరు వచ్చేస్తుందండి. అందుకని కొనేటప్పుడు తప్పకుండా వాసన చూసి వెలగపండును కొనుక్కోండి. బాగా పండినటువంటి మంచి వాసన వచ్చినటువంటి వెలగపండును కొనుక్కుంటేనే పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వెలగపండు గుజ్జు 1 కప్పు బాగా పండింది తీసుకోవాలండి. పచ్చిమిర్చి 3 నుండి 4 తీసుకోండి. ఎండుమిర్చి 3 తీసుకోండి. మినప్పప్పు 1.5 స్పూన్, అలాగే ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్ కంటే తక్కువ అంటే చిటికెడు తీసుకోండి. ఇంగువ 1 చిటికెడు తీసుకోండి. బెల్లం తురుము 1 స్పూన్ తీసుకోండి. వెలగపండు పులుపును బట్టి ఈ బెల్లాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలండి. అలాగే ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి. పసుపు 1 చిటికెడు, నూనె 2 నుండి 3 స్పూన్ల వరకు పడుతుందండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు వెలగపండును కొబ్బరికాయలా పగలగొట్టి లోపల ఉన్నటువంటి గుజ్జును 1 స్పూన్ సహాయంతో గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకుని అందులో కొలతలేంటో చెప్పుకున్నాం కదండి. అందులో నుంచి మినపప్పు మెంతులు వేసి దోరగా వేయించుకోండి. ఆ తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ వేయించినటువంటి పోపు దినుసుల్ని కొద్దిగా తాలింపు కోసం పక్కన పెట్టేసుకుని మిగతా తాలింపు దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని, లేదంటే మీరు రోట్లో దంచుకునేటట్లయితే రోట్లోకి వేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, బెల్లం ముక్క వేసి ముందు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే జార్లో వెలగపండు గుజ్జు, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీని కేవలం 1-2 సార్లు ఆన్ చేసి తీసుకోండి, అంతేనండి. ఎక్కువ గ్రైండ్ చేస్తే కనుక వెలగపండు గింజలు నలిగిపోయి పచ్చడి చేదు వచ్చేస్తుందండి. అందుకని ఎక్కువగా గ్రైండ్ చేయొద్దండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకుని ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఈ పచ్చట్లో వేసుకోవాలండి. దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెలగపండు పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కనుక అస్సలు మాటల్లో చెప్పలేమండి ఆ టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.